ప్రభు స్తోత్రంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరువచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో ఎజ్రా శాస్త్రి ఉన్నాడు. ఆయన గురించి మనం చదువుకున్నాం. 12వ వచనం చూడండి. దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడైన ఎజ్రాకు క్షేమం. 13వ వచనం, చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రము అనే మాట చూస్తున్నాం. ఎజ్రా ప్రవీణ్యత ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నదని మనం చూస్తున్నాం. చాలా మంది ప్రవీణులు ఉన్నారు. అయితే లేఖనములు యందు ప్రవీణత గల శాస్త్రి ఎజ్రా 7:6 చూస్తున్నాం. ఎజ్రా గ్రంథం 7:6 ప్రవీణత గల శాస్త్రి. ఇదే మాట అపోల్లో గురించి కూడా మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో చదువుకుంటున్నాం. 18వ అధ్యాయంలో 24లో లేఖనములు యందు ప్రవీణుడు పరిశుద్ధ లేఖనాలను ఎంతగా మనం చదవాలి అంటే శాస్త్రిగా మనము పిలువబడాలి. గ్రంథాన్ని ఎల్లప్పుడూ చేతిలో పట్టుకొని ఎజ్రా కనిపిస్తున్నాడు. ఎజ్రాను అర్థహశస్త మరి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి 13వ వచనంలో, నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి. గ్రంథాన్ని చేత పట్టుకొని కనిపిస్తున్న ఎజ్రా, గ్రంథములో ప్రవీణ్యత గల ఎజ్రా మరి రాజు 7 మంత్రుల చేతను పంపించబడ్డాడు. మన ప్రవీణత ఎక్కడుంది అనేది ఉదయకాలం మనం ఆలోచన చేయాలి. లేఖనముల యందు విద్వాంసులుగా ఉన్నామా? లేఖనాల్లో మనం శాస్త్రులుగా ఉన్నామా అనేది మనం గమనించాలి. లేఖనాలు ఎంతగా మనం పరిశోధిస్తున్నాం. యోహాను సువార్త 5:39 చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖనములను మనం ఎంతగా పరిశోధిస్తున్నాం. పౌలు గారు తిమోతికి వ్రాస్తే ఏం చెప్పాడంటే, చదువుటయందు అన్నాడు. 4వ అధ్యాయంలో 13వ వచనంలో, నేను వచ్చే వరకు చదువుటయందు జాగ్రత్తగా ఉండు అన్నాడు. 4వ అధ్యాయము 13వ వచనం. రోజు దైవ గ్రంథాన్ని ఎంతమంది చదువుతున్నారు? వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదువుతున్నారు? ఇవాళ శాంబాబు అన్న సాక్ష్యం చెప్పాడు. నేను రోజు ఎక్కువ సార్లు గల్తీలకు రాసిన పత్రిక చదవాలని ప్రేరేపణ చేత ఎక్కువ చదువుతున్నానని చెప్పాడు. దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతున్నాం అనేది ఈ ఉదయకాలం మనం వాక్యము వెలుగులో జ్ఞాపకం చేసుకుంటే, లేఖనాలు మనకు జ్ఞాపకానికి వస్తున్నాయా? లేఖనాల్లో మన విద్వాంసులమైన శాస్త్రులమైన అనేది మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే గత కొన్ని వారాలుగా మనం లేదా గత కొన్ని దినాలుగా మనం పరిశుద్ధ లేఖనాల గురించి వింటున్నాం. పేతురు తన 2వ పత్రికలో 1వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పినట్లుగా, మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి అన్నాడు. కాబట్టి లేఖనాలు పరిశుద్ధాత్మని ప్రేరేపణ చేత దేవుని మూలంగా పలకబడినాయి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన ప్రవక్తలు ఈ లేఖనాలు వ్రాసినప్పుడు వారు క్రీస్తు శ్రమలను గూర్చియు ఆ తరువాత కలగబో మహిమలను గూర్చియు వారు విచారించి పరిశోధించారు.
కాబట్టి లేఖనములన్నీ క్రీస్తు శ్రమలు, క్రీస్తు మహిమలను గురించి వ్రాయబడ్డాయి. అందుకని అంటాడు, సమస్త ప్రవక్తల నోట క్రీస్తు శ్రమపడును, మహిమలో ప్రవేశించును అని వ్రాయబడిందని చెప్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయం అనే మాట చూస్తున్నాం. క్రీస్తు శ్రమలు, ఆ తర్వాత కలుగబో మహిమలను లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రవక్తలు ఈ విషయాన్ని పరిశోధించారు. ఎప్పుడైతే వారు అలా పరిశోధించారో అప్పుడే వారికి 21లో చెప్పినట్లుగా అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయని అర్థమైంది. ఇశ్రాయేలీలందరూ కూడా విమోచనం కొరకు కనిపెడుతున్నారు. వారు ఇశ్రాయేలుకు అనుగ్రహించబడే రాజ్యం కొరకు కనిపెడుతున్నారు. అపోస్తుల కార్యాలు 1:6. యెరూషలేములో విమోచనం కొరకు కనిపెడుతున్నారు. అయితే వారి కొరకైన క్రీస్తు యేసు పంపించబడేది ఎప్పుడు? వారికి విశ్రాంతి కాలాలు వచ్చేది ఎప్పుడు? అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చేది ఎప్పుడు? సో అది రావాలంటే కొంతకాలం యేసు ప్రభు పరలోక నివాసిగా ఉండాలి. ఆ పరలోక నివాసిగా ఉన్న కాలమే క్రీస్తు శ్రమల తరువాతి మహిమల కాలం. దాన్ని వారు విచారించి పరిశోధించారు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం వచ్చిన 27 చూడండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకం. చాలా మంది ఏమంటారంటే, ఈ అపోస్తుల కార్యాల గ్రంథం ఆరంభంలోనే ఇశ్రాయేల్ శేషం రక్షించబడింది కాబట్టి ఇక శ్రమల కాలం అనేది ఏం లేదు, ఇశ్రాయేలు రక్షణ ఏం లేదు, 1000 ఏండ్ల రాజ్యం ఏం లేదు, ఇవన్నీ గతించిపోయాయని చెప్తారు. అయితే సంఘ ప్రారంభ కాలంలో రక్షించబడిన యూదులు ఏం చెప్పారు? పేతురు ఏం చెప్పాడంటే, విశ్రాంతి కాలములు ఎప్పుడొస్తాయి, కుదురుబాటు కాలములు ఎప్పుడొస్తాయి, యేసు పరలోక నివాసి ఉండిన తర్వాత వస్తాయని చెప్పారు. కాబట్టి ఇక్కడ మన వరుస క్రమాన్ని గమనిస్తే క్రీస్తు శ్రమలు, క్రీస్తు మహిమలు, ఆ తర్వాత ఇశ్రాయేలు కొరకు నియమించబడిన క్రీస్తు వస్తాడు. ఆ మాట చూడండి, వచ్చిన 20, మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసు. సో యేసు ప్రభు యొక్క మొదటి రాకడ వాస్తవంగా ఇశ్రాయేలు కొరకు నియమించబడిన క్రీస్తు యేసుగా కనిపించట్లేదు, ఇశ్రాయేలు రాజ్యంగా కనిపించట్లేదు. ఈ పాయింట్ అర్థమైందా సతీష్ అన్న? ఈ పాయింట్ అర్థమైంది మీకు? జాన్ పాల్ యేసుక్రీస్తు మొదటి వచ్చినప్పుడు ఈయన ఇశ్రాయేల్ కొరకు విధించబడిన క్రీస్తు యేసు అయితే, ఇశ్రాయేల్ శేషము సంఘ ఆరంభంలో రక్షించబడిన యూదులే. ఇశ్రాయేల్ శేషం వారు కాదు, ఇశ్రాయేల్ శేషం వారని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇశ్రాయేల్ శేషం వారే అయితే పేతురు ఏమండు? 3వ అధ్యాయం వచనం 21, పరలోక నివాసి అయిన తరువాత కుదురుబాటు కాలాలు వస్తాయని చెప్పడం. మీరు జాగ్రత్తగా, నేను నొక్కి నొక్కి చెప్పను, ఎందుకంటే ఈ విషయాలు కొన్నిసార్లు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి. కానీ మీరు నొక్కి నొక్కి వినాలి, తర్వాత మళ్ళీ ఇదే డౌట్స్ మీరు అడుగుతారు. నాకు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువుని చాలాసార్లు వాళ్ళు ఏమనుకున్నారంటే, యూదులు ఏమనుకున్నారో చూడండి. యోహాను సువార్తలో లేఖనాన్ని పరిశోధించడం వల్ల వచ్చే స్పష్టత ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 36 చూడండి, 7:36. నన్ను వెదుకుదురు గాని కనుగొనరు, నేను ఎక్కడ ఉందని అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనిది. ఎవరు ఎవరు? యూదులు. ఎస్, 35. అందుకు యూదులు, మనం ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థుల్లో చెదిరిపోయిన వారి వద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించునా?
సో ఆయన ఏమంటున్నాడు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. నేను వెళ్ళిపోతానంటే ఈయనే మెస్సీ అయితే ఈయన ఎందుకు వెళ్ళిపోతాడు? అది వాళ్ళ క్వశ్చన్. ఈయన నిజంగా దావీదు కుమారుడైతే ఏం చేయాలా? ఈయన ఇక్కడే ఉండి రాజుగా పరిపాలించాలి. అప్పుడు ఇశ్రాయేలుకు రాజ్యం రావాలి. కానీ ఈయనేమంటాడు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి, వచనం 34. జన సమూహం, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి, మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? సో వాళ్ళందరూ ఏమంటున్నారు, క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడు అంటున్నారు కదండి. అంటే ధర్మశాస్త్రంలో ఏం లేదు, లేదా ప్రవక్తల గ్రంథాల్లో వారు ఏం గమనించలేదు. వాళ్ళు ఎల్లప్పుడూ ఉండే క్రీస్తు గురించి విన్నారు, కానీ అసలు లేఖనంలో ఉన్న క్రీస్తు శ్రమలు, ఆ తర్వాత ఉండే మహిమల కాలం గురించి వినలేదు. ఎందుకంటే ఆ కాలంలో క్రీస్తు ఎక్కడ ఉంటాడని విన్నాం, పరలోక నివాసి. పరలోక నివాసి. వీళ్ళేమంటున్నారు, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని వింటిమి అంటున్నారు. క్రీస్తు ఎల్లప్పుడూ ఉండినని వింటిమి అంటే వాళ్ళు పరిశుద్ధ లేఖనాలు సరిగ్గా పరిశోధించలేదు. ఎందుకంటే సమస్త ప్రవక్తల నోట ఏముంది, క్రీస్తు శ్రమపడి పరలోక నివాసి అవుతాడు అని ఉందండి. ప్రవక్తలు పరిశోధించింది ఏంటి? మీకు కలుగు ఆ కృప, మీకు కలుగు ఆ రక్షణ, మీకు కలుగు ఆ మహిమలు, మీకు కలుగు ఆ జీవముతో కూడిన నిరీక్షణ. ఈ 4 మాటలు చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వచనం, జీవముతో కూడిన నిరీక్షణ కలుగుట, 10 మీకు కలుగు కృప, 10 మీకు కలుగు రక్షణ, అక్కడే మీకు కలుగు మహిమలు. ఈ కాలంలో క్రీస్తు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు, దేవుని కుడిపార్శ్వాన ఉంటాడు, భూమి మీద ఉండడు. ఇలా చెప్పింది ఎవరు? సమస్త ప్రవక్తలు. సమూయేలు మొదలుకొని అందరూ ప్రవచించరు, వారందరూ ఈ దినమును గురించి చెప్పారు. కానీ యూదులు ఏమంటున్నారు, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని వింటిమి అన్నారు. అంటే వారు లేఖనాల్లో ప్రవీణులు కాదు, లేఖనాల్లో వారు శాస్త్రులు కాదు. అయినా కూడా యేసు ప్రభు కాలంలో ఎవరున్నారు? శాస్త్రులు ఉన్నారు. అందుకనే కొరింథీ పత్రికలో ఏమంటాడంటే, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. చూడండి, 1 కొరింథియన్స్ 1:20. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను. ఎందుకంటే సంఘము అనేది అసలు వాళ్ళకి మైండ్లోకి రాలేదు. అసలు శాస్త్రి ఏం చేయాలా? శాస్త్రి కనుక్కోవాల్సింది కనుక్కోవాలి. అసలు నిజంగా లేఖనాన్ని పరిశోధిస్తే లేఖనంలో ఏముందంటే, క్రీస్తు శ్రమ పడిన తరువాత కలుగుబో మహిమలను కూర్చుంది. కానీ ఇక్కడున్న శాస్త్రికి మతి పోయిందన్నమాట. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే 24లో ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు. కానీ పిలువబడిన వారికి ఆయన దేవుని జ్ఞానం, దేవుని శక్తి. అసలే అన్యజనుల రక్షణ అనేది శాస్త్రికి అర్థం అవ్వాలి, కానీ శాస్త్రికి మతిపోయింది. శాస్త్రిని పిలుస్తున్నాడు, పౌలు అంటున్నాడు, శాస్త్రి ఎక్కడ, జ్ఞాని ఎక్కడ? 19లో అన్నాడు, జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునన్నాడు. ఎందుకంటే శాస్త్రి కనిపెట్టవలసిన దాన్ని కనిపెట్టలేకపోయాడు. ఈరోజు కూడా చాలా మంది శాస్త్రి అని పేరు పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళు సంఘం గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. సంఘం గురించి, క్రీస్తు మహిమల గురించి, పరిశుద్ధాత్మ కార్యములను గురించి మాట్లాడిన వాళ్ళ పేర్లన్నీ శాస్త్రులే. కానీ వినండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. నేర్పరి అనే మాట చూస్తున్నాం. నేర్పరి అన్న, శాస్త్రి అన్న, ప్రవీణుడు అన్న, విద్వాంసుడు అన్న ఒకటే, పర్యాయ పదాలు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసేది. సంఘం విషయంలో నేర్పరి, సంఘం విషయంలో శాస్త్రి,
శాస్త్రి. సంఘం విషయంలో ప్రవీణుడు. సంఘం విషయంలో విద్వాంసుడు. సంఘం గురించి తెలిసిన వాడే శాస్త్రి, సంఘం గురించి తెలిసిన వాడే నేర్పరి, సంఘం గురించి తెలిసిన వాడే ప్రవీణుడు, సంఘం గురించి తెలిసిన వాడే విద్వాంసుడు. చర్చ్ అంటే ఏంటో అర్థం కాని వాడు శాస్త్రి అని పేరు పెట్టుకున్న అతడు శాస్త్రి కాదు. కారణం ఏంటంటే యేసు ప్రభు గూర్చి లేఖనంలో ఏమి రాయబడింది అది అర్థం కాని శాస్త్రులు చాలా మంది ఉన్నారు. 24 లూకాసు వార్త చూడండి, వచ్చిన 26 చదవండి. ఎవరికి నిద్ర మత్తుగా ఉంటే వాళ్ళు చదవండి. లూకాసు వార్త 24:26. ఎవరికి నిద్ర మత్తుకుంటే వాళ్ళే చదవండి. రైట్, అయితే నేను చదువుతాను. క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? దీనికి పైన 25 చూడండి. ప్రవక్తలు చెప్పిన మాటలు అనే మాట చూస్తున్నాం. ప్రవక్తలు చెప్పిన మాటలు. క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదు. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన వచ్చిన అనుభవం ఏంటది? క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో క్రీస్తు మహిమలోకి వెళ్ళిపోతే ఇశ్రాయేలునకు రాజ్యము అపోస్తుల కార్యాల గ్రంథంలో ఏమన్నారు? ఇశ్రాయేలునకు రాజ్యము అనుగ్రహించబడదు. ఎప్పుడు? 6వ వచనం, ఈ కాలమందు అన్నారు. ఈ కాలమంది ఇశ్రాయేలునకు రాజ్యం లేదు. ఈ కాలమంది ఏముంది? 8వ వచనం, సంఘము. ఈ కాలమంది సంఘము, ఈ కాలమంది రాజ్యం కాదు. సంఘము అనేది అర్థమైతే అతడు శాస్త్రి, సంఘము అనేది అర్థమైతే అతడు ప్రవీణుడు, సంఘము అనేది అర్థమైతే అతడు విద్వాంసుడు, సంఘము అనేది అర్థమైతే అతడు నేర్పరి. అందుకనే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే చూడండి, 3వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనంలో, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రికి సంఘం అర్థమైతే యూదులు అన్యులు ఏకమవుతారు అని అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. శాస్త్రి దావీదు పోర్షన్ చెప్పాడు అనుకోండి, ప్రవీణుడు దావీదు భాగం చెప్పాడు అనుకోండి, విద్వాంసుడు దావీదును గుర్చిన సందర్భం చెప్పాడు అనుకోండి. ఎంత జాగ్రత్తగా చెప్తాడంటే, అబ్యాతారు యాజకుడై ఉండగా దావీదు ఏం చేశాడు? యాజకులే గాని మరి ఎవరు తినకూడని రొట్టెలు తిన్నారు, సముఖపు రొట్టెలు తిన్నారు. అప్పుడు దావీదు ఎలా నిర్దోష అయ్యాడో శాస్త్రికి తెలుసు కాబట్టి నోరు మూసుకొని ఉంటాడు. తెలియనోడు ఏం చేస్తాడు? నోరు బాధేసుకుంటాడు. ఎవరైనా వచ్చి ఇదేందండి, దావీదు మరి అహరోనుగా క్రమంలో చేరినవాడు కాదు కదా, అహరోను ఇంటివాడు కాదు కదా, ఇతడు ఎలాగూ అన్ని జనుల వల్లే ప్రవర్తిస్తున్నాడు, లేదా ఈ సముఖపు రొట్టెలు ఎలా తినేస్తున్నాడు అంటే, అప్పుడు శాస్త్రి ఏమంటాడు? కంగారు పడకు బిడ్డ, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో యూదులకు అన్యులకు మధ్యలో గోడ పడగొట్టబడుతుంది. కాబట్టి దీనికి కూడా ఒక స్లాట్ ఉంది, దీనికి కూడా ఒక ఆప్షన్ ఉంది, దీనికి కూడా ఒక దేవుని దగ్గర ఒక అనుకూలత ఉంది అని చెప్తాడు శాస్త్రి. యేసు ప్రభు ఉన్న కాలంలో ఎవరు చూసినా అందరూ నిలువుటంగిలేసుకొని నువ్వెవరు అంటే నేను శాస్త్రి అంటున్నాడు, నువ్వెవరు అంటే నేను శాస్త్రి అంటున్నాడు. ఎవరు చూసినా అందరూ శాస్త్రులే. కానీ అందరూ అభ్యంతర పడుతుంది ఎక్కడంటే, యేసు ప్రభు శిష్యులు బాప్తిస్మ ఇచ్చి యోహాను శిష్యులాగా ఎందుకు ఉండట్లేదు అని క్వశ్చన్లు అడిగేస్తున్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభు ఏం చెప్పాడు చూడండి, మత్తయి సువార్తలో చూడండి, ఒకసారి ఈ మాట గమనించండి. 14వ వచనం, 9:14. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేస్తున్నాము గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేంటి? ఇదో క్వశ్చన్. తర్వాత వచనం 12 చూడండి, 12వ అధ్యాయం చూడండి.
2వ వచనం, పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడంది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారు ఆకలిగొని ఉండగా, దావీదు చేసిన దాని గురించి మీరు చదువులేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైన తినకూడని సముఖపు రొట్టెలు తినెను. సో ఈ శాస్త్రులు ఏమనుకుంటారు, ఒరే మనం బైబిల్ కాలేజ్కి వెళ్ళాం కానీ ఈ సబ్జెక్ట్ చెప్పలేదురా మనకి అనుకుంటారు. అసలు నువ్వు జాయిన్ అయ్యి చదవాల్సిన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే పరిశుద్ధ లేఖనములన్నిట్లో ఏముంది, క్రీస్తు శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యమని ఉంది. అంటే పరిశుద్ధ లేఖనాలన్నీ పరిశోధిస్తే సంఘకాలం గురించి ఉంది. పరిశుద్ధ లేఖనాలన్నీ చదువుతున్నట్టు కనపడి వీళ్ళు ఏమడుగుతున్నారు, ఈ కాలం మంది ఇశ్రాయేలును ఒక రాజ్యం అడుగుతున్నారు. ఈ కాలం మంది ఇశ్రాయేలుకు రాజ్యం గాని దేవుడు అనుగ్రహిస్తే అన్ని జనులు ఏమవుతారు? ఏం మొహాలు కనపట్లేదు, అందరూ వీడియోలో ఆఫ్ చేసుకున్నారు చాలా మంది. ఏనా కృపానిదన్నా ఇప్పుడే ఆన్ చేసే వీడియో, ఇంతకు ముందు ఆన్ చేసావా? ఇప్పుడే అండి. ఏం చేస్తున్నావు ఇప్పుడు దాకా? ఇశ్రాయేల్ రాజ్యం ఎత్తుతున్నావా? శాస్త్రి, కృపా శాస్త్రి, నీ పేరు నీదే నెట్టాం. చెప్పండి, వాక్యం వింటున్న వాళ్ళు చెప్పండి. ఇశ్రాయేల్లోకి ఈ కాలం మంది రాజ్యం ఇస్తే ఏమైంది అన్ని జనుల పరిస్థితి? అన్ని జనులకు రక్షణ కలగదు. అన్ని జనులకు ప్రవేశమే లేదు. అపోస్తులు 14:27, అన్ని జనులకు ప్రవేశించటకు ద్వారం తెరవబడదు. కానీ ఆదికాండం 12:3లోనే ఏం చెప్పాడు, నీ యందు అన్య జనులందరూ ఆశీర్వదించబడుదురు. గలతీ పత్రిక 3:8. కానీ శాస్త్రులు చూడండి ఎట్లా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు మరి అన్యజనుల ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు అసలు యేసు ప్రభుని వాళ్ళు చాలా తీవ్రంగా మాట్లాడారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు సమరయ మార్గమున వెళ్ళాడు. యేసు ప్రభు సమరయుల మధ్యలో 2 దినాలు ఉన్నాడు. యేసు ప్రభు సమరయ స్త్రీ ఇచ్చిన నీళ్లు త్రాగాడు, లేదా సమరయ స్త్రీని దాహానికి అడిగాడు. ఈ సందర్భాలన్నీ చూస్తున్నప్పుడు యూదులు ఆశ్చర్యపోయారు. చూడండి యోహాను సువార్త 4:27, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడి చూచి ఆశ్చర్యపడిరి. యేసు ప్రభు శిష్యులు కూడా యోహాను శిష్యుల దగ్గర ఉన్నారు చాలా కాలం, లేదా యోహాను శిష్యులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. పరిసయ్యులు వారి చుట్టూ ఉన్నారు, సద్దూకయ్యులు వారి చుట్టూ ఉన్నారు, శాస్త్రులు వారి చుట్టూ ఉన్నారు, హేరోదీయులు వారి చుట్టూ ఉన్నారు. వారి యొక్క ప్రభావం వీళ్ళలో ఉంది. యేసు ప్రభు సమరయ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? కానీ ఒక మాట అయితే మనం చూస్తున్నాం, వారు అగౌరవంగా ప్రవర్తించలేదు. ఎలాగంటే ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగలేదు. అందుకు ప్రభు స్తోత్రం. ఎందుకంటే మరి శిష్యులుగా ఉన్నారు కాబట్టి ప్రభు చెప్తున్న కొన్ని విషయాలు వారు ఆలోచిస్తున్నారు. మనకు తెలియని సంగతులు ఉన్నాయి, తెలియని కాలం ఉంది. ఆ కాలం వస్తే అన్ని బయలుపరచబడతాయి. సో వీ హ్యావ్ టు వెయిట్. ఇంత పెద్ద ఆయన పట్టుకొని మనం క్వశ్చన్స్ వేయకూడదు అని వారు కనిపెట్టారు. చూడండి, దీని ఫలితం మీకు చూపిస్తాను. యూదులతో ప్రభు ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోతున్నాను, ఇక కొంతకాలమే మీ మధ్య ఉంటాను అన్నాడు. కానీ శిష్యులతో ఏమన్నాడు చూడండి. శిష్యులతో ఏమన్నాడు, యూదులతో ఏమన్నాడు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 33 చదవండి. 33. మీరు శాస్త్రులని నాకు తెలుసు కాబట్టి మీరు ఆన్సర్ చెప్పాలి, జాగ్రత్తగా చదవండి. 13వ అధ్యాయం 33. పిల్లలారా ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదుకుదురు. నేను ఎక్కడికి వెళ్ళుదును అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. యూదులతో చెప్పిన ప్రకారం మీతోనూ చెప్తున్నా. శిష్యులతో కూడా అదే చెప్పాడు. ఏమని, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. అయితే నేను ప్రశ్న అడుగుతాను, యూదులకు చెప్పనిది శిష్యులకు ఏం చెప్పాడు చెప్పండి. శాస్త్రి ఏమయ్యను? ఉన్నాడా శాస్త్రి? చెప్పాలి. శాస్త్రి మైక్ ఆన్ చేసుకొని చెప్పాలి. శాస్త్రి ఏమయ్యను?
యూదులతో చెప్పినట్లు నేను మీతో కూడా చెప్తున్నా అన్నాడు కాదు. యూదులతో చెప్పనిది శిష్యులతో ఏం చెప్పాడు? వాగ్దానం చేయబడిన ఆత్మ వెరీ గుడ్. పరిశుద్ధాత్మ అని చెప్పాడు. రైట్. సలికోటి శాస్త్రి నువ్వు. దేవునికి స్తోత్రం. ఆదిలాబాద్ లో ఉన్నావు. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. యేసు ప్రభు శిష్యులతో చెప్పిన సంగతి ఏంటి తెలుసా? చాలా మంచి సంగతి. ఏంటంటే ఇక్కడే చెప్పాడు చూడండి, వచ్చిన 37, 36 తరువాత వస్తావన్నాడు. ఇప్పుడు రాలేవు గాని తరువాత వస్తావన్నాడు. ఆ తరువాత ఏ తరువాత? ఆ తరువాత పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత, అంటే జస్ట్ 50 days మాత్రమే నేను మీకు కనపడను అని చెప్పాడు. యూదులకు ఏమన్నాడంటే నేను మీకు కనపడను అన్నాడు. శిష్యులతో ఏమన్నాడంటే 50 రోజులు నేను మీకు కనపడను. తర్వాత ఏమన్నాడు? 16వ అధ్యాయం చూడండి, లేదా 14వ అధ్యాయం చూడండి, 18 లేదా వచనం 19. మీరు నన్ను చూతురు, లోకం మరి ఎన్నడూ నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. 19 నేను జీవించున్నాను కనుక మీరు జీవించు. సో ఈ కాలం సంఘకాలం, ఈ కాలం మహిమల కాలం, ఈ కాలం రక్షణ కాలం, ఈ కాలం జీవముతో కూడి నిరీక్షణ కలిగిన కాలం. ఈ కాలం యూదులకు చెప్పలేదు. కాబట్టి వాక్యం జాగ్రత్తగా చదవండి. శాస్త్రి ప్రతిదానికి అభ్యంతర పడ్డాం. లేఖనం ఎరగని వాడా పొరపాటు పడిపోతాడు. కొన్ని ప్రశ్నలకు శాస్త్రుల దగ్గర వర్తమానం లేదు. యేసుప్రభు శాస్త్రులను అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? గుర్తుపట్టారా? గమనించారా? మీకు జ్ఞాపకం చేసుకున్నారా? యేసుప్రభు ఏమన్నాడు మార్క్స్ వార్తలో శాస్త్రుల్ని? దావీదు యేసుక్రీస్తును ప్రభు అని ఎలాగ చెప్తున్నాడు? 35వ వచనం, 12:35. క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్తున్నారే కదండి. శాస్త్రులు వాస్తవంగా దావీదు కుమారుడు దావీదు కుమారుడు దావీదు కుమారుడు అని చెప్పకూడదు. శాస్త్రులు ఏం చెప్పాలంటే దావీదుకు ప్రభు అయిన క్రీస్తు గురించి చెప్పాలి. వాడు శాస్త్రి దావీదు కుమారుడు గురించి చెప్పకూడదు, దావీదుకు ప్రభు గురించి చెప్పాలి. దావీదు కుమారుడు అంటే ఇశ్రాయేలు రాజ్యం, దావీదుకు ప్రభు అంటే సంఘం. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? సంఘం. దావీదు ప్రభువుగా ఉన్నాడు. 110వ కీర్తన 1వ వచనం. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అన్నాడు చూసారా? ఆ కాలంలో క్రీస్తున్నాడు. దావీదు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. దావీదు కొడుకు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. సో దావీదు కంటే హెచ్చుగా ఉన్నాడు దావీదు కుమారుడు. అప్పుడు శాస్త్రి ఏం చెప్పాలి? ఈయన దావీదు ప్రభు అని చెప్పాలి. సో శాస్త్రులు ఏం చెప్తున్నారు? దావీదు కుమారుడు అని చెప్తున్నారు. సో అక్కడ మన శాస్త్రం మీద మనకున్న పట్టు తెలిసిపోద్ది. శాస్త్రం మీద శాస్త్రికే పట్టలేదు. శాస్త్రులు క్రీస్తును దావీదు కుమారుడు అని చెప్తున్నారు, కానీ శాస్త్రులు చెప్పాల్సింది ఏంటంటే దావీదుకు ప్రభు అయిన క్రీస్తు గురించి చెప్పండి. మరలా మాట్లాడుకుందాం. క్రీస్తు దావీదుకు ప్రభువుగా ఉన్న కాలంలో మనం దావీదు తాళపు చెవిని చూస్తున్నాం కదా. దావీదు కుమారుడు అనే కాలంలో చూస్తున్నామా? దావీదుకు ప్రభు అనే కాలంలో చూస్తున్నామా? దావీదు తాళపు చెవి. ఏమా ఆనందన్న? దావీదు తాళపు చెవి గురించి సంఘకాలంలో చూస్తున్నామా? ఇశ్రాయేల్ రాజ్యకాలంలో చూస్తున్నామా? దావీదు కుమారుడు దావీదు కుమారుడు కాలంలో చూస్తున్నామా? మిమ్మల్ని అందరినీ ఇశ్రాయేల్ రాజ్యంలో ఎత్తిపడేయాలన్నా. మీరు సంఘంలో అవసరం లేదు మాకు. ఫిలదెల్ఫియా సంఘం చెప్పారు కదండి. ఫిలదెల్ఫియా సంఘం అంటే అప్పుడు సంఘకాలంలో యేసుక్రీస్తు దావీదు కుమారుడు కాదు కదా, దావీదు ప్రభు కదా. దావీదు ప్రభు కాలం ఇది అంటే మీకు అర్థం అవట్లేదని అర్థం. నేను చెప్పుకుంటూ పోతున్నాను. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? మీకు కుడి చేయి ఎత్తండి. అర్థం కాని వాళ్ళు 2 చేతులు ఎత్తండి. అసలు ఏమి ఎత్తలేదంటే మీకు చేతులు లేవు అనుకుంటాను. ఎలా కొంతమంది మనుషులు లేరేడా? రైట్. అర్థమవుతున్న వాళ్ళు కుడి చేయి ఎత్తండి. అర్థం కాని వాళ్ళు 2 చేతులు ఎత్తండి. ఏం అర్థం కావట్లేదు అన్నవాళ్ళు ఇక కొంతకాలం మీకు నేను కనపడి వెళ్ళిపోండి. గ్రీస్ దేశస్తులోకి వెళ్ళిపోతాను. రైట్. కొంతమంది చేతులు ఎత్తారు. ప్రభు స్తోత్రం. వినండి. దావీదు తాళపు చెవి గురించి దావీదు తెలియదు తెలుసా? ఏం ప్రశాంత్? దావీదు తాళపు చెవి గురించి దావీదుకు
వాస్తవంగా మనకు తెలిసినట్టుగా తెలియదు. దావీదు తాళపు చెవి అంటే పరలోకానికి ఎక్కిపోయిన క్రీస్తు. దావీదు అంటే పరలోకమునకు దావీదు ఎక్కిపోలేదు. అపోస్తల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం అదే చూస్తాం. తాళపు చెవి విప్పితేనే కదా పరిశుద్ధాత్మ వరాలు వచ్చినాయి. సో వరములు కాలం వరముల కాలం, మహిమల కాలం, సంఘకాలం శాస్త్రికి తెలుసు. అతడు శాస్త్రి. అంతేనా బాబురావు? ఏమైనా తప్పు చెప్తే చెప్పు, సరి చేసుకుంటానా? దావీదు అద్భుతమైన కీర్తన రాశాడు. ఏం రాశాడు తెలుసా? నీవు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవుల్ని ఇస్తున్నావు అన్నాడు. అంటే ఏం తెలుసా? మమ్మల్ని మాత్రం తీసుకెళ్లి ఆ పరదేశంలో పడైన ఆయన ఆ కింద ఉన్న మనుషులకు మాత్రం ఆత్మవరాలు కుమ్మరించేమన్నాడు. అంతేగాని భాషలతో నేను మాట్లాడతానని దావీదు అనలే. దావీదుకు భాషలతో మాట్లాడే వరం లేదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడు? మమ్మల్ని మాత్రం ఈడ నుంచి ఎత్తి పడేసే ప్రభువా, మాకు ఈ పాతాళంలో మమ్మల్ని విడిచిపెట్టద్దు. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక. ఎంత చక్కని మాట దావీదు రాసిన కీర్తనలో ఉంది ఇది. 8వ వచనం, చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు ఎప్పుడు వస్తాయి? ఆ పరలోకంలోకి వెళ్ళాలి. ఈ తాళపు చెవితో దాన్ని అన్లాక్ చేయాలి. పరిశుద్ధాత్మ వరాలు కుమ్మరించబడ్డాయి. కాబట్టి ఇప్పుడు వరములను గురించి తెలిసిన వాడే శాస్త్రి. జకరియా శాస్త్రి నామవాని పాలెంలో మందిరం కడుతున్నాడు. దేవునికి స్తోత్రం కదా. ప్రభు ఏం చెప్పాడండి? మందిరం కట్టేటప్పుడు నేను నీకు తాళపు చెవిస్తాను అన్నాడా లేదా? కాబట్టి సంఘాలు ఆత్మ వరాల చేత నిర్వహించబడాలి. టాలెంట్ షోలు చూపించుకోవటం కాదు. మందిరాల్లో చాలా మంది చేసే పని ఏంటంటే టాలెంట్లు చూపించుకుంటారు. కానీ మన శాస్త్రులందరూ కూడా వరాల చేత వాడబడుతురు కాక. ప్రార్థన చేయండి. వరములు కుమ్మరించాడు. వరములు అనేది దావీదు తాళపు చెవిలో భాగం. దావీదుకు ప్రభు అయిన క్రీస్తును ఎరిగిన వాడే శాస్త్రి. మహిమలను ఎరిగిన వాడే శాస్త్రి. రక్షణను ఎరిగిన వాడే శాస్త్రి. సంఘాన్ని ఎరిగిన వాడే శాస్త్రి. ఆ గోడ ఎలా పడగొట్టబడిందో తెలిసిన వాడే శాస్త్రి. యూదులకు అన్యులకు మధ్యలో ఉన్న గోడ ఎలా పడగొట్టబడింది ఎరిగిన వాడే శాస్త్రి. ఇంకా చెప్పాలంటే వరములను ఎరిగిన వాడే శాస్త్రి. వరముల కొరకు అభ్యంతర పడేవాడు శాస్త్రి కాదు, అజ్ఞాని వాడు. పరిశుద్ధాత్మ వరాలను గురించి అభ్యంతర పడిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేఖనములో పాజిటివ్ యాంగిల్లో వాడబడరు, నెగిటివ్ యాంగిల్లో లేఖనానికి 2 సైడ్లు ఉంటాయి. ప్రతి కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి, క్రీస్తు లేఖనాల ప్రకారం మృతి పొందుతాడు, ఇది 1 సైడ్. అనదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే క్రీస్తును చంపటం. మరి క్రీస్తు చనిపోతాడంటే ఎవరో ఒకరు చంపాలి కదా. ఇప్పుడు యోనా సముద్రంలో పడాలంటే ఏం చేయాలా? ఆయన అంతటా ఆయన దూకలేదు. యోనా ఎత్తిపడేయమన్నాడు. కొంతమంది కూడా ఏమంటారు? నా అంతటి నేను కాదు కానీ నువ్వు ఎత్తిపడేయమంటారు. అలా యోనాను ఎత్తిపడేశారు. ఎత్తిపడేయటానికి వాడబడే వాళ్ళు ఉంటారు, ఎత్తబడిన వాడు కూడా ఉంటాడు. మీరు కాయిన్లో ఏ సైడ్ వాడబడుతున్నారు? కాయిన్లో మీరు ఏ సైడ్ వాడబడుతున్నారు? కొంతమంది సంఘాన్ని పాడు చేయకూడదు, దేవుడు పాడు చేస్తాడు అని వాక్యం చెప్తూనే పాడు చేస్తారు. వాళ్ళు కాయిన్లో అనదర్ సైడ్ వాడబడుతున్నారు. మీరు కాయిన్లో ఒక సైడ్ వాడబడాలి. లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అనే సత్యం ఎవరికి అర్థమవుతుందో వాళ్ళు లేఖనంలో పాజిటివ్ సైడ్ వాడబడతారు. మీరు ఎంత ధన్యులు తెలుసా? లేఖనంలో మిమ్మల్ని గురించి ముందుగానే వ్రాయబడింది. మీ ద్వారా దేవుడు చేయబో కార్యాలు ముందుగానే వ్రాయబడ్డాయంటే మీరు ధన్యులు. అలా కాకుండా యోధాను గురించి లేఖనంలో ఉందంటే ఆ యోధా నువ్వే అయితే కదా. అంటే ఎంత ఆశ్చర్యం అంటే, యోధా యేసు ప్రభుతో పాటు వచ్చి మీటింగ్స్ లో కూర్చుంటున్నాడు. ప్రతిరోజు వారు వాక్యం చదువుతున్నారు. అందులో అతని ఇల్లు వేరొకడు, ఉద్యోగం వేరొకడు తీసుకొను గాక, అతని ఇల్లు పాడైపోను గాక అనే వాక్యం వచ్చింది అనుకోండి. యోధా అడుగుతున్నాడు అనమాట ఎవరిని? పేతుర్ని. పేతురు అన్నయ్య, ఈ వచ్చిన ఎవరి గురించి చెప్పారు? పేతురు అంటున్నాడు, ఏమో ఎవడో ఉంటాడు రండి బాబు, ఓ పనికిమాలినోడు ఉంటాడు, వాడి గురించి చెప్పాడని పేతురు ఏమో యోధాకి చెప్తున్నాడు. నిజమే, పనికిమాలినోళ్ళు ఉంటారు. ఈ వచ్చిన ఆడి గురించే రాయబడింది. ఫైనల్ గా తేలింది ఏంటంటే ఆ వచ్చిన మనోడి గురించే రాయబడింది. అలాగూ వాక్యం చదువుతున్నప్పుడు చాలా మంది చివరిలో ప్రార్థన చేస్తారు. ఏమని? సో ఆ యోధాలు వాళ్ళే అవుతారు తర్వాత.
సో అలా నువ్వు అవ్వకూడదంటే ఖచ్చితంగా నువ్వు వరములను గురించి ఆలోచించేయాలి. వరాల గురించి అభ్యంతర పడే వాళ్ళు అందరూ కూడా శాస్త్రులు కాదు. ఎందుకంటే శాస్త్రి ఏ కాలాన్ని ఎరిగిన వాడు? శాస్త్రి ఏ యుగాన్ని ఎరిగిన వాడు? ఖచ్చితంగా శాస్త్రి సంఘకాలాన్ని ఎరిగినవాడు. ఆనందన్న, ఇశ్రాయేలు చరిత్రను ఎరిగిన మా ప్రియమైన సోదరుడు ఉన్నాడు మాకు. అయితే సంఘము శ్రేష్టమైంది కాబట్టి చాలా సంగతులు ఓ విద్యార్థిలాగా కూర్చొని తండ్రి వయసు కలిగినాడు ఎంత చక్కగా వింటాడు చూడండి. వీడియో ఎప్పుడైనా ఆఫ్ చేసుకుంటానని రిక్వెస్ట్ అడుగుతాడా? మీటింగ్లు ఎప్పుడైనా మధ్యలో జాయిన్ అవుతాడా? మొదట జాయిన్ అవుతాడు, పాట పాడతాడు, చివరిలో ఉంటాడు, వందనాలు చెప్పి వెళ్తాడు. ఆయన చూసి నేర్చుకోండి. కొంతమంది యవనస్తులు సగం ఆన్ చేసుకుంటారు, సగం మధ్యలో అవుతారు. ఆ కృపానిది అయితే మరి పోతుంది. కాబట్టి వినండి, లేఖనాల్లో ఎవరు శాస్త్రులు, ఎవరు ప్రవీణులు, ఎవరు నేర్పరులు, ఎవరు విద్వాంసులు ఈ ఉదయకాలం మనం తెలుసుకుంటున్నాం. దావీదు ప్రభు అయిన క్రీస్తుని ఎరిగిన వాడు, దావీదు తాళపు చెవిని గురించి ఎరిగిన వాడు, పరిశుద్ధాత్మ వరములను గురించి ఎరిగిన వాడు శాస్త్రి. కాబట్టి ఎజ్రా ఎవరంటే శాస్త్రి అనే మాట మనం చూస్తున్నాం. ఈ దినాల్లో శాస్త్రులు మనకు కావాలి. కావాలొద్దా? మనం ఇటీవల ఏం నేర్చుకుంటున్నాం? ప్రవక్త అభిషేకం గురించి వింటున్నాం కదా. నిన్నే సత్యప్రసాద్ గారు ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి, పాస్టర్ గారు ఈ ప్రవక్త గురించి ఎప్పుడు నుంచి చెప్తున్నారండి అని అడిగాడు. ఆయన అదన్నా అడిగాడు, కొంతమంది అడగలేదు. ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి, దేవునికి స్తోత్రం. అయితే శాస్త్రి గురించి కూడా మనం వింటున్నాం. ఈ దినాల్లో మన ప్రజలందరూ కూడా శాస్త్రులుగా ఉందురుగాక. ఎందుకంటే నిన్న ఉదయం మనం ఏం నేర్చుకున్నాం? హోప్ నెంబర్ 41. నిన్న ఉదయకాలం ఏమొచ్చింది వర్తమానం? అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు కాదు, మందిరము కట్టించుట కొరకై చెరలో నుంచి విడిపించబడ్డ. 16వ శతాబ్దంలో మార్టిన్ లోథర్ గారు మరి బయటకు వచ్చాడు కదండి, కేథలిక్ చర్చ్ లోంచి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు లోథర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏర్పడిన చర్చ్ పేరు లోథరన్ చర్చ్ అనమాట. అయితే ఇప్పుడు కేథలిక్స్ ఏం చెప్తున్నారంటే, లోథరన్ చర్చ్ మ్యాక్సిమం మా కేథలిక్ చర్చ్ లాగే ఉందంటున్నారు. వాస్తవంగా వాళ్ళు చెప్తున్న ఆరోపణ కరెక్టే. ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ అని చెప్తున్న ఈ ప్రొటెస్ట్స్ ఎవరైతే చర్చ్ ఫామ్ చేశారో, ఇందులో మళ్ళీ ఆ మార్టిన్ లోథర్ గారు ఆ చెరలో నుంచి ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చాడో ఆ చెర ఇప్పటికీ కనిపిస్తుంది మనకి. నన్ను ఆనందాన్ని మరి పిలుస్తున్నాడు. దేవుని కృప చేత ఒకసారి అయిపోయింది, ఇంకోసారి వెళ్తున్నాను. ఒకసారి ఒక లోథరన్ చర్చిలో వాడుకున్నాడు, ఇప్పుడు ఇంకో చర్చిలోకి పిలుస్తున్నాడు. అయితే నేను ఒక మాట చెప్తాను. ఈరోజు ప్రొటెస్టెంట్ చర్చ్ కూడా మళ్ళీ కేథలిక్ చర్చ్ గానే ఉంది. అంటే చెరలో నుండి బయటకు వచ్చిన వాళ్ళు అపవిత్రతలోనే కొనసాగుతున్నారు. అయితే మరి వారిలో నుంచి నువ్వు ప్రత్యేకించబడిన వాడివి, వారిలో నుంచి నువ్వు బయటకు వచ్చిన వాడు కాబట్టి నీవు శాస్త్రి అని పిలువబడాలి. శాస్త్రి అని పిలువబడాలంటే ఏం చేయాలి? గ్రంథాన్ని మీరు పరిశోధించి చదవాలి. చాలాసార్లు చాలా సమయాన్ని ప్రభు మీకు ఇస్తున్నాడు. మరి ఈరోజు మన దగ్గర ఫోన్ ఉంది కదండి, బైబిల్ ఉంది. ఏదో ఒకటి మీ దగ్గర ఉన్న దాన్ని పట్టుకొని మీరు వాక్యం ఎక్కువ చదవాలి. వాక్యాన్ని మీరు చదివినప్పుడు మీరు చదువుతున్న ప్రతి లేఖనంలో కూడా దావీదు తాళపు చెవిని మీరు కలిగిన వారు కాబట్టి మీకు సంఘకాలంలో జరిగే సంభవాలు మీకు ప్రభు బయలుపరుస్తాడు. అట్టి శాస్త్రులు మనకు కావాలి. లేదంటే అభ్యంతరాలు మీ ద్వారానే వచ్చేస్తాయి. ఇప్పుడు నేను శాస్త్రి అంటున్నారు అంటూనే ప్రశ్నలు ఏమడుతున్నారు యేసు ప్రభుని? యోహాను శిష్యులు మరి ఉపవాసం చేస్తున్నారు, మరి శిష్యులు తిండిబోతులు అంటున్నారు. మనుష్య కుమారుని శిష్యులు తిండిబోతులు అంటున్నారు. సో మరలా విశ్రాంతి దినాన్న వెన్నుల నుంచి తింటున్నారు కదా, మరి మీరు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నారు అంటున్నారు. అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, దావీదు అభ్యాతారు యాజకుడే ఉండగా సముఖపు రొట్టెలు ఎందుకు తిన్నాడు? కాబట్టి శాస్త్రి ఈ విషయంలో అభ్యంతర పడ్డాడు. ఇంకో మాట చెప్తాను. ఒక ఆయన దీని గురించి ఎలా అన్నాడు, ఆయన పేరు చెప్పను కానీ ఊరి పేరు చెప్తాను, అద్దంకి అంటే తెలుస్తుందిగా మీకు. ఆయన ఏమన్నాడంటే, కొంచెం మన వాక్యంలో గొప్పోళమైన తర్వాత తప్పు చేయడానికి కూడా అనుకూలత ఉంటుంది అన్నాడు. ఏమన్నాడు? కొంచెం మన వాక్యంలో కానీ గొప్పోళమైతే మనం తప్పు చేయడానికి కూడా అనుకూలత ఉంది అన్నాడు. ఎందుకంటే ఆయన ఇలా చెప్పాడు అనమాట.
మతిపోద్ది అన్నారంట మీరు. తప్పు చేసినప్పుడు ఎంతమంది ఆ పెద్ద ఆయన విషయంలో లేదా ఆ గొప్పవాడి విషయంలో అభ్యంతర పడకుండా ఉంటారో చెక్ చేయడానికే పెద్దోళ్ళు అయిన తర్వాత దేవుడు తప్పు చేయిస్తాడు మనుషుల చేత అని చెప్పాడు. ప్రశాంత్ ఏమన్నా అర్థమైందా? అర్థమైందిగా? చాలు, ఇక అర్థమైతే చాలు. ఇక్కడ శాస్త్రి అభ్యంతర పడ్డా అన్నాడు కదా. శాస్త్రి ఎందుకు అభ్యంతర పడ్డావు అంటే, కొంచెం నీకు శాస్త్రం తెలిస్తే నువ్వు ఏదైనా చేయొచ్చు అని దాని అర్థం కాదు. శాస్త్రి ఎందుకు అభ్యంతర పడ్డంటే, శాస్త్రికి ఒకటి తెలుసు. ఏమనంటే, ఇశ్రాయేలు రాజ్యకాలం వేరు, సంఘకాలం వేరు. ఇశ్రాయేలు రాజ్యకాలానికి ముందు సంఘకాలం వస్తుంది. ఈ సంఘకాలంలో యూదులకు అన్యులకు మధ్యలో ఉన్న గోడ పడగొట్టబడుతుంది. ఈ విశ్రాంతి దిన ఆచారం, అమావాస్య, పండుగ ఇవన్నీ కొట్టివేయబడతాయి అనేది తెలుసు. కాబట్టి దావీదు రొట్టెలు తిన్న సందర్భం గురించి శాస్త్రి అభ్యంతర పడ్డాడు. అంతేగాని శాస్త్రి ఇక్కడ దావీదు చేస్తున్న తప్పుని లేదా దావీదు చేస్తుంది తప్పని, ఆ తప్పు తప్పే కాదని చెప్పట్లేదు. అర్థమైందండి? ఇప్పుడు బైబిల్ బాగా తెలిసిన తర్వాత మనం తప్పు చేసినా అది తప్పుగా లెక్కించబడదు అని అనుకోవద్దు. ఎందుకంటే సామాన్య జనులు అనే పదం ఉందా బైబిల్లో? చెప్పండి. సామాన్య జనులు అనే పదం ఉందా? అక్కడే ఉందండి, అభ్యతారు చోట్ల. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు మార్క్స్ వార్త 12లో శాస్త్రుల గురించి చెప్పిన దగ్గర 35లో 37లో సామాన్య జనులు అనే మాట ఉంది. మీరు చదవండి. శాస్త్రుల గురించి చెప్పాడంటే అక్కడ సామాన్య జనుల గురించి చెప్పాడు. శాస్త్రి ఉన్నాడు, సామాన్య జనులు ఉన్నారు. హోప్ నెంబర్ 17 మా ప్రియమైన జకరియా అన్న, నువ్వు శాస్త్రివా సామాన్యుడు? బాబు నేను సామాన్యుడినే అంటాడు. చూడండి, నువ్వు శాస్త్రివా సామాన్యుడివా? స్టీఫెన్ రాజు గారు, శాస్త్రివా సామాన్యుడివా? చెప్పండి. మీరు ఏది చెప్తే రేపటి నుంచి మీకు ఆ పేరు పెట్టేస్తాను. నిన్న ఉదయకాలం ఎవరో చాలా చక్కగా ప్రార్థన చేశారండి. మన మధు జోయల్ అన్న. నేను ఉదయకాలం ఏమన్నాడంటే, ఈ ఉదయకాలం నిరీక్షణ సమావేశానికి నిరీక్షణ సమావేశం అని ఎందుకన్నాడా అని నేను 2 నిమిషాలు ఆలోచించాను. అంటే హోప్ మీటింగ్ కదా, దాని తెలుగులో నిరీక్షణ సమావేశం అన్నాడు. నేను ఉదయకాలం స్టీఫెన్ రాజు శాస్త్రి అని పెట్టేసేయండి. 23 ఈ రేపు పొద్దున్న నుంచి ఎవరు శాస్త్రులు ఉన్నారు వాళ్ళందరూ శాస్త్రి 23, 24 అట్లా పేర్లు పెట్టేసేయండి. మీరు సామాన్య జనులా శాస్త్రులా? మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను ఈ ఉదయకాలం. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. మీరు శాస్త్రులా సామాన్య జనులా? చాలా తెలివైన వాళ్ళు మీరు. శాస్త్రులు కాదు, సామాన్య జనులు కాదు, తెలివైన వాళ్ళు. సైలెంట్ గా ఉన్నారు. వినండి, ప్రతి ఒక్కరు శాస్త్రులుగా ఉండాలి, కానీ ఈ శాస్త్రులాగా ఉండకూడదు. ఈ శాస్త్రులుగా అలంకరించుకుంటున్నారు. నిలువుటంగిలు వేసుకుంటారు. ప్రార్థనలు ఎక్కడ చేస్తారంట? సంత వీధుల్లో ప్రార్థన చేస్తారంట. ఇంట్లో ప్రార్థన చేయరు, సంత వీధుల్లో ప్రార్థనలు, సంత వీధుల్లో వందనాలు. సో మళ్ళీ పర్సనల్ గా కనిపించినప్పుడు మాట్లాడుకోరు, సంత వీధుల్లోనే వందనాలు. కొంతమంది ఫోన్లోనే పలకరింపులు. ఎదురు పడితే మాత్రం నువ్వెందుకు వచ్చావంటారు. ఇంకా కొంతకాలం కనపడి అన్నావుగా, గ్రీస్ దేశస్తుల్లో చెదిరిపోతావు అనుకున్నానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నట్టు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, సామాన్య జనులు జాగ్రత్తగా వినండి. సామాన్య జనులు ఏమనుకుంటారంటే, శాస్త్రులు చెప్తున్న మాటలు విని తప్పు చేయటానికి కూడా ఒక అనుకూలత కావాలంటే మనం శాస్త్రులు అవ్వాలనుకుంటారు. ఎందుకంటే మరి యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్ ఏమనుకుంటారు? యోహాను 5:18 ప్రకారం ఈయన శిష్యుల్ని వెనకేసుకొస్తున్నాడండి, ఈ శిష్యులు తప్పు చేసినా కూడా తప్పు చేశారు అంటలేదు, ఈయన వాక్యంలో చాలా మెలికలు పెట్టేసి వాళ్ళు తప్పు చేయలేదు అంటున్నాడండి అనుకుంటారు. కానీ వాస్తవంగా యేసు ప్రభుకి ఏం తెలుసు? క్రొత్త నిబంధన యుగం తెలుసు, సంఘకాలం తెలుసు, మహిమల కాలం తెలుసు. కానీ అది అప్పటికి శిష్యులకు తెలియదు, అప్పటికి యూదులకు తెలియదు. కాబట్టి వాళ్ళందరూ అభ్యంతర పడిపోతున్నారు. కానీ శాస్త్రికి తెలుసు. కాబట్టి నేను కూడా ఏం చెప్తున్నానంటే, మీకు మిమ్మల్ని మాట్లాడుతాను. జక్కయ్య అబ్రహాం కుమారుడు ఎలా అవుతాడు? జక్కయ్య ఏ పట్టణంలో ఉన్నాడు? ఎరుకో పట్టణం. ఏ పట్టణం? ఎరుకో పట్టణాన్ని కట్టించకూడదని చెప్పాడు కదండి. ఎరుకో పట్టణాన్ని కట్టించకూడదు అన్నవాడే ఎరుకో పట్టణంలో గుండె ఎలాగెళ్తాడండి కదా.
బల్ల మీద నుంచి రొట్టె ముక్కలను తిని కుక్క పిల్లలు అన్నాడు కదా అన్యజనుల్ని. మరి అసలు సమరయ స్త్రీని దాహం ఎలా అడుగుతాడు చెప్పండి? వాక్యం చెప్పండి. దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి, అది వారి ఆధిక్యత అన్నాడు కదా. మరి అన్యజనులు ఎవరు? ధర్మశాస్త్రం ఎరుగని శాపగ్రస్తమైన జనం అన్నారు కదా. మరి ఆయన ఎలాగూ అన్యజనురాలైన సమరయ స్త్రీతో ఆయన మాట్లాడతాడు? ఇవన్నీ సామాన్య జనులకు అర్థం కాదు, శాస్త్రికి అర్థమవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే యేసుప్రభు ఉన్న కాలంలో శాస్త్రులకు ఈ విషయాలు అభ్యంతరం అయిపోయింది. సామాన్య జనులు ఈ విషయాలు జాగ్రత్తగా వింటున్నారు. కాబట్టి ఏది చేసినా కొంతమంది అభ్యంతర పడిపోతున్నారు, ఎందుకంటే వాక్యం సరిగ్గా చదవట్లేదు. విన్నారా వాక్యం? అభ్యంతర పడితే ఏమవుతాం మనం? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, అభ్యంతర పడితే ఏమవుతాం మనం? అభ్యంతరమే అవుతాం. అభ్యంతర పడితే అభ్యంతరమే అవుతాం. అభ్యంతర పడకూడదంటే మనం గ్రంథాన్ని పరిశోధించి చదువుకోవాలి. ఏనా? అంతేనా? ఎవరో మొన్న అడుగుతున్నారు అన్నమాట. ఏమనంటే యేసుక్రీస్తు దొంగ వేళ వస్తాడని మనల్ని గురించి చెప్పలేదు కదన్నా అని అడిగారు. మీరు ఎవరన్నా అడగాలనుకున్నారా? అనుకోలేదా? అనుకోకపోతే మీరు శాస్త్రులే, మీ పేరు పక్కన శాస్త్రాన్ని పెట్టుకోండి. కానీ అడిగారు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏముంది? ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చెప్పండి. చీకట్లో ఉన్నవారు చీకట్లో ఉన్నవారు కాదు. మీరు లోకులు కాదు, మీరు లోకులు కాదు, మీరు విశ్వాసులు, మీరు వెలుగు సంబంధులు, మీరు క్రీస్తులో ఉన్నారు, మీరు ప్రభువులో ఉన్నారని చెప్పాడు కదండి. అక్కడ చెప్పిన దినం ఏది? ప్రభు దినం. ప్రభు దినం అంటే ఆశక్క, ప్రభు దినం అంటే నువ్వు మొత్తం పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు, వీడియో ఆన్ చేసుకొని చాలా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. ఓసారి పెర్ఫార్మెన్స్ నువ్వు సంఘంలో కూడా ఒకసారి వీడియో ఆన్ చేసుకున్నావు, అందరూ చూస్తున్నారు. నువ్వు ఎవరికో వందనాలు చెప్తున్నావు. మరి చెప్పు, ప్రభు దినం అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? క్రీస్తు దినం అంటే ఎన్ని సంవత్సరాలు? మా కాలేబన్న చెప్తాడు. ఏనా? నోరు ఆరిపోతుందే. క్రీస్తు దినం అంటే ఎన్ని సంవత్సరాలు? ఉగ్రత దినం కూడా ఎందుకండి? తెలివైనడు. ఉగ్రత దినం గురించి ఎవరు అడిగారు? క్రీస్తు దినం అడిగాను, రెండు ప్రభు దినం అడిగాను. చెప్పు. చూడండి, సీలింగ్లు కూడా వీడియోలు ఆన్ చేసి పెట్టారు. ఎంత ధన్యులండి వీళ్ళు. ఫ్యాన్లు పెట్టారు నాకు. రేపు పొద్దున వాళ్ళ పేర్లు తీసి ఫ్యాన్ హోప్ నెంబర్ రాసే అన్న. ఫ్యాన్లు ఎట్టిన వాళ్ళు ఫోటోలు తీ అసలు ఫస్ట్. నరేష్ గారు, రాంబాబు గారు మీ పేరు చెప్పారు. చెప్పండి, క్రీస్తు దినం అంటే ఎన్ని వేల సంవత్సరాలు? ప్రభు దినం అంటే ఎన్ని సంవత్సరాలు? నరేష్ గారు చెప్తారంట. 7 సంవత్సరాలు. ఏంటది? క్రీస్తు దినం. క్రీస్తు దినం 1000 సంవత్సరాల? 1007 సంవత్సరాలు. చెప్పండి, ఎవరు చెప్తారు? చెప్పండి. రాంగ్ అన్న ఆయన చెప్పండి. ప్రసాద్ అన్న, క్రీస్తు దినం అంటే ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరాలండి సంఘకాలం. వెరీ గుడ్. ప్రభు దినం 1007 సంవత్సరాలండి. వెరీ గుడ్. నేను ఎప్పుడు వస్తానో అప్పుడు కర్రట్టుకొని వస్తాను నీ దగ్గర. బెత్తంతో రావాలని నేను కోరుచున్నాను. క్రీస్తు దినం అంటే ఒక రోజే. యేసు ప్రభు వచ్చే రోజు క్రీస్తు దినం అంటారు. ప్రభు దినం అంటే 1007 సంవత్సరాలు. క్రీస్తు దినం అంటే యేసు ప్రభు వచ్చే రోజు అని అర్థం. క్రీస్తు దినం గురించి ఎవరికి చెప్పాడు? సార్దీ సంఘానికి చెప్పాడు, దొంగ వలె మీ మీదకి వస్తాను. ప్రభు దినం గురించి ఎవరికి చెప్పాడు? తెస్సలోనికలో ఉన్న వారికి చెప్పాడు. అది కూడా మీ మీదకి రాను, ప్రభు దినం మీ మీదకి రాదన్నాడు. ప్రభు దినం, క్రీస్తు దినం, రక్షణ దినం క్లియర్ గా అర్థం చేసుకోండి. రక్షణ దినం అంటే 2000 సంవత్సరాలు. క్రీస్తు దినం అంటే ఒక రోజు. ప్రభు దినం అంటే 1007 సంవత్సరాలు. యుగాంత దినం అంటే 1000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ధవళమైన సింహాసనం జరిగే రోజు యుగాంత దినం. యుగాంత దినం ఉందే, దేవుని దినం ఉందే, క్రీస్తు దినం ఉందే, ప్రభువు దినం ఉందే, రక్షణ దినం ఉందే, నీ దినం ఉందే, నా దినం ఉందే. వాక్యం జాగ్రత్తగానండి.
వాక్యం సరిగ్గా వినకపోతే నేను ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? క్రీస్తు దినం అంటే ఏంటి? ప్రభు దినం అంటే ఏంటి? రక్షణ దినం అంటే ఏంటి? దేవుని దినం అంటే ఏంటి? యుగాంత దినం అంటే ఏంటి? ఇవన్నీ మనం విన్న వర్తమానాలే. శాస్త్రులు అభ్యంతర పడకూడదన్నమాట. శాస్త్రి అసలే అభ్యంతర పడడు. ఇప్పుడు చాలా మంది బాప్తిస్మం ద్వారా రక్షణ లేదు అంటే అభ్యంతర పడుతున్నారు. బాప్తిస్మం ద్వారా రక్షణ లేదంటే చాలా పెద్దవాళ్ళు సైతం చాలా బాగా చెప్పారు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు రాయలసీమలో, బాప్తిస్మం పొందకపోతే నరకానికి వెళ్ళిపోతారని. సో చాలా విచిత్రంగా ఉంది. అసలు బాప్తిస్మం పొందకపోతే నరకానికి వెళ్తారని చెప్తున్నాడు అంటే అతడు వాక్యం ఎరగనివాడు అని అర్థం. యేసు ప్రభువుని నమ్మినవాడు పరలోకంలో కూర్చోండబెట్టబడ్డాడు. బాప్తిస్మం పొందినవాడు సంఘంలో చేర్చబడ్డాడు. కాబట్టి బాప్తిస్మము గూర్చిన బోధే చెప్పాల్సి వస్తుందంట చాలా మంది. ఏమన్నాడు వారి గురించి? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో క్రీస్తును గూర్చిన బాప్తిస్మాలను గూర్చిన బోధ చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళకి ఇంకా పాప జ్ఞప్తి గల మనస్సాక్షి పోవట్లేదు. రక్షణ ప్రాముఖ్యమైంది. చాలా జాగ్రత్తగానండి. ఇటీవల దినాల్లో చాలా మంది పిల్లలు, యవనస్తులు చాలా మంది చేత రక్షణ తీర్మానం చేస్తున్నారు. కానీ కొంతమంది బాప్తిస్మాలు ఇచ్చే ఫోటోలు పెట్టుకుంటున్నారు. బాప్తిస్మాలు ఇచ్చే ఫోటోలు పెట్టుకోకూడదు, ఎక్కువ వాటిని పెట్టకూడదు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు చేర్చబడేది ఎక్కడ? సంఘంలో. రక్షించబడేటప్పుడు చేర్చబడేది ఎక్కడ? పరలోకంలో. మీరు పరలోకంలో చేర్చబడినందుకు ప్రభుకు స్తోత్రం చెప్పండి. సంఘంలో ఎందుకు చేర్చబడ్డాం? సంఘంలో ఎందుకు చేర్చబడ్డామంటే రక్షించబడిన ప్రతి వ్యక్తికి స్వాస్థ్యం ఉంది కాబట్టి. కాబట్టి ఎవరు కలవరపడొద్దు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. చేతనున్న నీ గ్రంథమును నువ్వు ఖచ్చితంగా బోధించక తప్పిపోకూడదు. నువ్వు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. నేను ముగిస్తున్నాను. ఎజ్రా గ్రంథంలో ఎజ్రా శాస్త్రి అని మనం చూస్తున్నాం. మీరు అందరూ శాస్త్రులుగా ఉండాలి. సేవకులైన వారు ప్రవక్తలుగా ఉండాలి. వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరు కూడా, వాక్యం చదివే ప్రతి ఒక్కరు శాస్త్రులుగా ఉండాలి. సో ఈ చివరి 3.5 ఏండ్లలో మీరు ఇంకా శాస్త్రులుగా, ప్రవీణులుగా, విద్వాంసులుగా, నేర్పరులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. శాస్త్రి అభ్యంతర పడడు అనే మాట మనం చూస్తున్నాం. ఫైనల్ గా ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తాను. అభ్యంతర పడినట్టుండి ఎప్పుడో క్వశ్చన్ అడగటం మంచిదేనా? అర్థమైందా నా ప్రశ్న? అభ్యంతర పడనట్లుగా కూర్చుండి కలిసి మెలుగుతూ ఎప్పుడో చివరిలో ఒక ప్రశ్న అడగటం మంచిదేనా అంటున్నాను. మంచిది కాదు. ఎప్పుడు మీకు డౌట్ వస్తే అప్పుడు అడిగేసేయండి. ఎందుకంటే యేసు ప్రభువుని గురించి చాలా కాలానికి యోహాను అడిగిన ప్రశ్న ఏంటి? నువ్వేనా వేరొకరి కొరకు రాబోవాడు నీవేనా, మేము వేరొకరి కొరకు పెట్టాలా? మత్తయి సువార్త 11:2 కదండి. అప్పటికే యేసు ప్రభు పరిచర్య బలంగా జరుగుతుంది. ప్రభు చెప్పాడు, నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడు. చాలా బాధ ఏంటంటే కొంతమంది అభ్యంతర పడనట్టు కనిపిస్తారు కానీ అభ్యంతర పడుతున్నారు, కానీ సైలెంట్ గా ఉంటున్నారు. నేను అక్టోబర్ 31 రాత్రి చెప్పిన వర్తమానం ఈ రోజు ఎంత డేటు? నవంబర్ 20 కదా. నవంబర్ 20 దాకా దాని విషయంలో అభ్యంతర పడుతూ అది లోపలే కడుపులోనే పెట్టుకొని దాని విషయంలో డౌట్లు అడుగుతున్నారంటే దాని అర్థం ఏంటి? మీరు అభ్యంతర పడుతున్నారని అర్థం. కాబట్టి అభ్యంతర పడకూడదు. ఎందుకంటే మరి ఈ కాలం అంతా మీరు వెలుగులో నడవలే, ప్రవచన కాంతిలో నడవలే. మీరు లభించిన వాటిలో క్రమంగా ప్రవచన కాంతిలో నడిస్తే దేవుడు మీకు ఇంకా సందేశాలు ఇస్తాడు. కానీ మీరు అభ్యంతర పడితే ఆ ప్రవచన వెలుగులో మీరు నడవలేరు. కాబట్టి శాస్త్రి దేని విషయంలో కూడా అభ్యంతర పడ్డు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఎజ్రాని బట్టి ప్రభుకు స్తోత్రం, అర్థహసిస్తాన్ని బట్టి కూడా ప్రభుకు స్తోత్రం, ఎజ్రాను పంపినందుకు కూడా ప్రభుకు స్తోత్రం. లాస్ట్ రిఫరెన్స్ అవుతున్నాను. ఎజ్రా గ్రంథం 8:26. నీ దేవుని ధర్మశాస్త్రం గాని రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను, స్వదేశ త్యాగమైనను, ఆస్తి జప్తి అయినను, ఖైదునైనను వానికి విధింపవలను అని చెప్పాడు. 7:26 ఎజ్రా గ్రంథం చూడండి. వాక్యాన్ని గమనించండి. ఈరోజు ఇశ్రాయేలీల్లో ఏం చెప్తారంటే
అసలు ధర్మశాస్త్రాన్ని ఎరగని వాడు శాపగ్రస్తుడు అని చెప్తారు. కానీ విచిత్రం ఏంటంటే మనలో ప్రవీణులుగా ఎంచబడే వాళ్ళకి చాలా మందికి వాక్యాలు తెలియదు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? ఆస్తి జప్తు చేయాలంట. ఏం చెప్దాం మరి? వాక్యం చెప్పేవాళ్ళకి వచనాలు రాకపోతే ఆస్తి జప్తు చేస్తే ఎంత బాగుంటదండి? ఓ 2 లక్షలు 3 లక్షలు బ్యాంక్ అకౌంట్లు వేసుకొని ఉన్న వాళ్ళకి బైబిల్ సరిగ్గా రాలేదని ఆస్తి జప్తు చేస్తే భలే ఉంటది కదా. సో అది విధించాడు అర్థహస్త. ఒక అన్యరాజు వాక్యం ఎరగని వాళ్ళకి ఈ శిక్షలు విధించాడు. కాబట్టి మనం కూడా కొందరితో సహవాసం మానుకోవాలి. మనం కూడా కొందరిని శిక్ష చేయట్లేదు మన జీవితంలో. వాక్యం ఎరుగని వారు ఎప్పుడు నోరు తెరిచినా లేఖనాలు ఎవరికి వస్తున్నాయో వాళ్ళతో సహవాసం చేయండి. హెబ్రీ పత్రిక 4:2 వాక్యం విని వారితో కలిసి ఉండండి. అంతేగాని ఎప్పుడు వాక్యం చెప్పేటప్పుడు కథలు చెప్పేవాళ్ళు, వాక్చాతుర్యంతో జ్ఞానాతిశయంతో తీయని మాటలతో మాట్లాడేవారిని మీరు ఎప్పుడు మీ లైఫ్ లో ప్రమోట్ చేసుకోకండి. వాళ్ళని శిక్ష చేసుకోండి, వాళ్ళని దూరం పెట్టుకోండి, వాళ్ళతో సహవాసం తగ్గించండి. కారణం ఏంటంటే వాళ్ళకి చెప్పండి, నేను నిన్న నా దేశంలోంచి వెళ్ళేశానని చెప్పండి. ఇక్కడ అన్నాడు కదా స్వదేశ, వాడిని ఏం చేయాలా? దేశంలో నుంచి వాడిని వెలివేయాలా, వాడి ఆస్తి జప్తు చేయాలా. సో మీ దేశంలోంచి వాడిని వెళ్ళేయండి, మీ ప్రాంతంలోంచి వాడిని వెళ్ళేయండి. ఎప్పుడైనా అడగండి, ఎరా ఇంతకు ముందు మాట్లాడినట్టు మాట్లాడట్లేదేంట్రా, ఇంతకు ముందు నాతో కలిసి సహవాసం చేసినంత సహవాసం చేయట్లేదేంటి, మన సాయంత్రం అయితే ఇద్దరం టీ తాగటానికి వెళ్ళేవాళ్ళం కదంటే, నీకు నోరు తెరితే లేఖనం రావట్లేదురా బాబు. లేఖనాలు రాని వారితో సహవాసం చేయొద్దని అర్థహస్త చెప్పాడని చెప్పండి. కాబట్టి వాక్యాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితాల్లో వాక్యము అనర్గళంగా చెప్పగలిగే వ్యక్తులతో మనం కలిసి సహవాసం చేద్దాం. లేఖనాలు ఎరిగిన వారితో కలిసి మనం ఎక్కువ సంభాషిద్దాం. మీ మంచి ఫ్రెండ్ ఎవరు? మీ గుడ్ ఫ్రెండ్ ఎవరు? అది రాసుకోండి. మీ గుడ్ ఫ్రెండ్ ఖచ్చితంగా యేసుప్రభు అని చెప్పకండి, అది సండే స్కూల్ స్టూడెంట్ లాగా. మీ గుడ్ ఫ్రెండ్ ఎవరై ఉండాలంటే వాక్యం మాట్లాడితే వచనాలు చెప్పేవాడై ఉండాలి మీ గుడ్ ఫ్రెండ్. సో అటువంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఈ తలంపులు ప్రభు ఈ ఉదయకాలం మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమె. అందరికి వందనాలు. జాన్ పాల్ వాక్యం అర్థమైందా? అర్థమైందండి. రైట్. సామాన్య జనుడిగా ఉండాలనుకుంటున్నావా, శాస్త్రిగా ఉండాలనుకుంటున్నావా? శాస్త్రి అన్న. వెరీ గుడ్. ప్రభుకి స్తోత్రం. శాస్త్రిగానే ఉంటాను. దేవునికి స్తోత్రం. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. దేవుడు తన సేవకుని వాడుకుని ఇప్పటివరకు అందించిన ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం నుంచి అందించిన పరిశుద్ధాత్మ సాయంతో అందించిన ఈ యొక్క సందేశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయం ద్వారా ధర్మశాస్త్ర గ్రంథమందును లేఖనమందు ప్రవీణుడైనటువంటి శాస్త్రి అయినటువంటి నేర్పరైనటువంటి ఎజ్రాని గురించి మనం నేర్చుకున్నాం. అలాగే మనం కూడా ఈ యొక్క ప్రభు రాకడికి సమీపంగా ఉన్నటువంటి మనం కూడా పరిశుద్ధ లేఖనాల్లోనూ అలాగే మనం కూడా ప్రవీణులుగా ఉండాలని ప్రభు యొక్క అధ్యాయం ద్వారా మనతో మాట్లాడారు. మనం సామాన్యుల వల్లే ఉన్నామా లేదంటే మనం శాస్త్రుల వల్లే ఉన్నామా అన్న ప్రశ్నని మన ప్రభు యొక్క ఉదయకాలం మంది మనందరినీ కూడా ప్రశ్నించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఎప్పుడైతే శాస్త్రుల ప్రవీణుల నేర్పరుల విద్వాంసుల వల్ల ఉంటామంటే క్రీస్తు శ్రమపడి లేఖనంలో రాయబడినటువంటి ఒక సారం అంతా కూడా మనం గ్రహించాలని, క్రీస్తు శ్రమపడి ఆ తర్వాత కలిగే మహిమల గురించి, అలాగే ఇశ్రాయేలు యొక్క రాజ్యం గురించి, అలాగే సంఘంలో సకాలంలో సంభవించబోయే సంగతులు, అలాగే దావీదు తాళపు చెవి, అలాగే పరిశుద్ధాత్మ యొక్క వర్మల విషయంలో మనం ప్రతి విషయంలో కూడా జరిగే సంగతులన్నీ విషయంలో కూడా మనం శాస్త్రుల వల్లే ఉండాలని, అలాగే రక్షణ దినము, అలాగే ప్రభు దినము, అలాగే క్రీస్తు దినము, అలాగే యుగాంత దినము, దేవుని దినము, వీటి పట్ల కూడా మనకి ప్రతి విషయంలో కూడా గ్రహింపు అనేది చాలా అవసరమని, ఎవరైతే లేఖనాలను ఎక్కువగా పరిశోధిస్తారో వారికి ఈ విషయాలన్నిటిలో కూడా సంపూర్ణమైనటువంటి గ్రహింపు ఉంటదని, వారి శాస్త్రుల వల్లే నేర్పరు వల్లే విద్వాంసుల వల్లే ప్రవీణుల వల్లే ఉంటారని, మనం వీటి విషయాల్లో ఎప్పుడు కూడా అభ్యంతరపడమని, శాస్త్రులు ఏ విషయంలో కూడా అభ్యంతరపడరని కూడా ప్రభు ఈ యొక్క ఉదయకాలం మంది వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధాత్మ సాయంతో అందించిన సేవకులు కూడా కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం.
ఈరోజు సాయంత్రం 6:30కి పెంటపాడులో, 8:30కి భీమవరంలో జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. అలాగే ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థనతో ఈ కూడిక ముగింపు చేసుకుందాం. వీళ్ళు పేతురు గారి యొక్క కుమారుడు శామ్యూయల్ పీటర్ ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ పరిచర్లో సహకరించిన వారికి, అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కూడిక ముగింపు చేసుకుందాం. శామ్యూయల్ పీటర్ ముగింపు ప్రార్థన చేస్తారు. ముగింపు చేసుకుందాం. వందనాలు శామ్యూయల్. వందనాలండి. గ్రూప్లో చేరి వచ్చిన సహోదరులందరికీ కూడా వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాలం దేవా, మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి. దేవా తండ్రి, ఎజ్రా శాస్త్రిగా ఉన్నాడు ప్రభా. లేఖనాల పట్ల తాను అవగాహన కలిగి ఉన్నాడు ప్రభా. మేము కూడా నా ప్రభా సామాన్యుల వలె కాక శాస్త్రిగా ఉంచున్నట్లు లేఖనాలలో దేవతండ్రి దావీదుకు ప్రభుగా ఉన్న దేవతండ్రి క్రీస్తు అని దాని పట్ల గ్రహింపు కలిగినట్లు దేవ మీరు కూడా చూపించండి ప్రభా. దేవతండ్రి, ఇశ్రాయేలీలకు ఈ రాజ్యం ఈ కాలంలో రాజ్యం అనుగ్రహిస్తే దేవతండ్రి అన్ని జనులకు విశ్వాసంలోనికి ప్రవేశం ఉండదని దేవని విరిగి అబ్రహాము వాగ్దానాన్ని దేవతండ్రి మీరు మా విషయంలో దేవతండ్రి నెరవేర్చి ఉన్నారు అందరి బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నిరీక్షణ కలిగి దేవతండ్రి మేము సాగిపోవుటకు మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రాలను తండ్రి. మీరు వచ్చే రాకడలో నా ప్రభా తండ్రి దేవతండ్రి త్వరగా వచ్చుచున్నావు అనే మాటను బట్టి మేము నిరీక్షిస్తున్నాం ప్రభా. నీ వచ్చే రాకడలో నీవు మాకు మంచి బహుమానాలలో తండ్రి సిద్ధపరుస్తున్నావని మేము నమ్ముచున్నాం ప్రభా తండ్రి. తండ్రి ఇంకనూ నీ పరిచర్లో మీరు మమ్మల్ని ఇంకనూ లేఖనాల పట్ల అవగాహన కలిగినట్లు మీరు మమ్మల్ని నింపబోతున్నారు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు ప్రభా తండ్రి. నీ విషయమై అభ్యంతర పడక తండ్రి శాస్త్రి ఏ విషయంలో కూడా అభ్యంతర పడరు అన్నట్టుగా నా ప్రభా మేము కూడా నా ప్రభా లేఖనాల పట్ల తండ్రి అవగాహన కలిగినట్లుగా గ్రహింపు కలిగినట్లుగా జీవించడానికి కృప చూపించండి తండ్రి. అభ్యంతరాలు పడి తండ్రి మేము అల్పులుగా కాక నా ప్రభా తండ్రి సరైన అవగాహన నీ లేఖనాలలో నుండి పొందుకోవడానికి కృప చూపించండి ప్రభా. తండ్రి ఇంకనూ నీ సంగతులలో మీరు మమ్మల్ని బలపరచమని తండ్రి శ్రేష్టమైన నిరీక్షణ కలిగి సాగిపోవటకు మీరు కృప చూపించండి ప్రభా. ఈ హోప్ కొడుకులో మీరు ప్రతిరోజు ఇస్తున్న హోప్ను బట్టి ఈ దినమంతా కూడా నా ప్రభా తండ్రి మేము జీవించడానికి సహాయం తెచ్చండి. చేరు వచ్చిన నీ ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ఇట్టి సహవాసము తండ్రి ఇట్టి యొక్క పొలములోనికి తండ్రి మీరు మమ్మల్ని పిలుచుకున్నారు ప్రభా. లేపకియు కలతపరచి కూడినట్లు నా ప్రభా మీరు మమ్మల్ని తండ్రి నీ కృపతో నింపమని ఈ యొక్క లాస్ట్ టైం పీరియడ్ లో నా ప్రభా తండ్రి క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన సంగతులు నా ప్రభా సమృద్ధిగా తండ్రి కొలత లేనంతగా నా ప్రభా మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు నా ప్రభా తండ్రి. వాటన్నిటిని కూడా పొందుకున్న కృప మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. కృపలో నుండి తండ్రి తొలగిపోకుండానట్లు మీ సహాయాన్ని మీరు సమృద్ధిగా మా యెడల విస్తరింప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి ఇంకనూ నా ప్రభా మీ యొక్క ఈ పరిచర్య అంతా కూడా నా ప్రభా నీకు మహిమకరంగా మీరే జరిగించుకోమని సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను మాకు ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు శామ్యూయల్ పీటర్ గారికి, కూడికలను ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కూడిక ముగింపు చేసుకుని అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.